తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని హడావిడి చేశారని, సనాతన ధర్మం అంటే కాషాయం బట్టలు వేసుకుని తిరగటం కాదని ఎద్దేవా చేశారు. గతంలో లడ్డు వ్యవహారంలో ఒక కట్టుకథ అల్లి రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిపై వేయటానికి ప్రయత్నించారని ఆరోపించారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. మిరపబోయ కందిబోయ 20,000 ఉన్న మిరప 9,000కి వచ్చింది. కంది అదే పరిస్థితి. బీబీటీలు అయితే 1,800 కొనేవాళ్ళు ఈరోజు 1,300 కొంటున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ రైతు భరోసా కింద 13,500 అన్నా ఇచ్చేవాడుగా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? నేను 20,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి 13,500. ఇది ఏది 20,000 చెప్పండి. పోయిన సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000 కలుపుకుంటే 40,000 ఈరోజు ఇవ్వండి, కాపాడండి. ఆ రైతుల్లో 50% మీకు ఓట్లు వేసిన తెలుగుదేశం రైతులు ఉన్నారుగా, వాళ్ళు అడుగుతున్నారుగా. ఫీజు రీఎంబర్స్మెంట్, కాలేజీలు అయిపోయినాయి, టీసీలు తీసుకొని వెళ్ళిపోవాలి, ఇంకా ₹1 కట్టట్లా కాలేజీలకి. అమ్మఒడి అంతే పరిస్థితి. ఒక్క పథకం ఆచరణలో ఇదిగో బ్రహ్మాండంగా చేశాం. ఫ్రీ బస్ అన్నారు, ఆ బస్సు ఎక్కడ తెలంగాణలోనే ఆగిపోయినట్టుంది, ఆంధ్రాకి రాలా ఇంకా ఫ్రీ. ఇలా ప్రతి విషయం ఖచ్చితంగా బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా ప్రజల పక్షాన నిలబడతాం. నేను గతంలో చెప్పా, పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు, మాకు అధికారంలో ఉన్నా ప్రజల పక్షమే, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే. నిలబడతాం, సమస్యలను లేవనెత్తుతాం, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మా నిరసనలు తెలియచేస్తాం. ఏది ఏమైనా ఈ సమస్య వైఎస్ఆర్సీపీ పార్టీదో, తెలుగుదేశందో, ఒక రాష్ట్రందో కాదు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోమాత